ఎల్ఎల్బి రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీ రిజల్ట్ వస్తే 18వ తేదీ మాకు సర్టిఫికెట్లు అందడం. మేమందరం అక్కడ దిగగానే చాలామంది అడ్వకేట్లు మేము సైన్ చేస్తామంటే మేము సైన్ చేస్తామని చెప్పి మా దగ్గర ఫిలప్ చేసి చేయించుకోవడం కోసం పిలిచారు మమ్మల్ని. అక్కడ అందరూ కూడా సైన్ చేయించుకుంటున్నారు. సైన్ చేయించుకున్న తర్వాత మేమైతే అక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు ధరణి కుమార్ సార్తో ఫోటో తీసుకోవడం జరిగింది. తర్వాత మేము బ్యాంకులు చలానా కట్టేసి తర్వాత బార్ కౌన్సిల్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మేము సరదాగా ఫోటో తీసుకోవడం జరిగింది. కోర్టు హాల్ మధ్యలో అన్నమాట ఇది. తర్వాత ఆ హైకోర్టు అనే నేమ్ బోర్డు ముందు మేమందరం కలిసి ఫోటో తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా మా బ్యాచ్ వాళ్ళు, ఎస్బీఆర్ టీమ్ కడప 5 years బ్యాచ్ అనమాట వీళ్ళంతా. అక్కడ లాంగ్ షాట్ తీయమని చెప్పి నేను పైకి ఇచ్చి కూడా ఎత్తడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ఆ రోజు హ్యాపీగా ఫోటోలు అన్నీ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ఆ రోజు అయితే ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను ఏపీ హైకోర్టు అనే నేమ్ బోర్డు దగ్గర నేను కూడా ఫోటో తీసుకోవడం జరిగింది. తర్వాత మా ఫ్రెండ్ ఇతను కోటేశ్వరరావు అని చెప్పేసి మాధవరం దగ్గర ఉంటాడు. అతను కూడా ఫోటో తీసుకోవడం జరిగింది. ఏపీ హైకోర్టు అనే పేరు హైకోర్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండేట చుట్టూ ధరణి కుమార్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తూ అక్కడ వచ్చేసి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది చంద్రబాబు నాయుడు గారి సభాస్థలి అనమాట. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉంటుంది అది. ఇది ప్రకాశం బ్యారేజ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, మొత్తం ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి మేమందరం దాదాపు ఒక 5-6 మంది ధరణి కుమార్ సార్ గారింటికి వెళ్ళి ఈవినింగ్ నైట్ బుక్ చేసుకున్నాం టికెట్లు. రాత్రి 10కి ఎక్కాము. తర్వాత ఇదంతా విజయవాడ తుళ్ళూరు సంబంధించి ఉంటుంది అనమాట ఇది. అక్కడి నుంచి నేరుగా కాజా టోల్ ప్లాజా దగ్గర ఉంటుంది సార్ గారి ఇల్లు. వెళ్తూ మేము సరదాగా వీడియోలు తీసుకోవడం జరిగింది. అక్కడ లెఫ్ట్ సైడ్లో జగన్ గారి ఇల్లు కూడా వస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఇనుప కడ్డీలు కనిపిస్తాను లెఫ్ట్ సైడ్. ఇదంతా మాజీ సీఎం జగన్ గారి ఇల్లు అనమాట ఇది అంతా. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. అదే మేడం, అంగవీటి రంగా మోహన్ రంగా ముఖద్వారం మళ్ళీ కారా చెప్పులు తర్వాత అపార్ట్మెంట్ దగ్గర సార్